ఉంది గవర్నమెంట్ మారిందిగా ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? బాగుంది మా ప్రస్తుతం. బాగుందా? అది కొన్ని 6 పథకాలు ఏదో ఉన్నాయి కదా. రేపు గ్యాస్ కూడా అంటున్నారు. గ్యాస్ కూడా అందరికి వస్తే అది దీపం పథకం ఉన్న తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కూడా వస్తే బాగుంటుందని మేము కోరుకున్నాం. నాకు ఆల్రెడీ నాకంటే కదా నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కూడా వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. అందరికి వస్తే గ్యాస్ పథకం బాగుంటుంది ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టుగా వస్తుంది. ఓకే. మరి గతంలో మీకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశారు. అప్పుడు ఎలా చేశారు? మరి పథకాలు ఏమైనా వచ్చాయా? ఆ పథకాలు వచ్చేసినాయి పిల్లలకు కానీ. పిల్లలు మాకు 2 మనవాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ఒకరికి అమ్మఒడి వస్తుంది, ఒకరికేమో ఇంక లేదు, ఒకరికి వచ్చేది. అది ఇన్ టైంలో వచ్చేది బాగున్నది. అది మరి ఇప్పుడు ఇద్దరికి ఇస్తా అంటున్నారు కదా. ఇస్తాను అంటున్నారు కానీ ఒకరికే ఇవ్వలేదు, ఇంకిద్దరికి ఏమి ఇస్తారు? అంతే అంటారా? మరి మీరు రైతు అని చెప్పారు. రైతు అంటే ఎంప్లాయీగా ఉండి అవును ఇప్పుడు ప్రెసెంట్ అవును. మరి ఏమన్నా రైతు భరోసా ఏమన్నా పడ్డదా? ఇంతవరకు ఏం లేదు అటువంటిది. 20K ఇస్తా అని చెప్పి ఏం లేదు. 20,000 ఇస్తా ఉన్నారు. అటువంటిది ఏం లేదు. అలాంటి అయితే ఏం లేదు. మన నమ్మకం ఉందా చేస్తారు పడతాయి అని? పడతాయి అని అంటున్నారు. మరి ఎవరైనా కానీ పెద్దవాళ్ళు ఏంటంటే నేను నువ్వైతే ఇచ్చిన మాట నిలబెట్టుకోము. పెద్ద గవర్నమెంట్ నడుపుతా పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇస్తారని అనుకున్నాం. ఇచ్చేది అది ఇన్ టైంలో ఇస్తే కొంచెం ఉపయోగపడుతూ ఉంటుంది. ఇప్పుడు 2 చొక్కాలు ఉన్నాయి, ఒక చొక్కా ఉంది. ఈ చొక్కా కూడా చినిగిపోయిన 2 చొక్కాలు ఒకేసారి ఇస్తానంటే ఒక చొక్కా ఇప్పుడు ఇచ్చామనుకో 2 కలిపి వేసుకుంటూ ఉంటాం. అంటే నేను మొరటుగా మాట్లాడతాను. ఓకే. మొత్తానికి ఈ కూటమి ప్రభుత్వం పైన మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏంటంటే ఆ గవర్నమెంట్ బాగానే ఉంది. ఇది కూడా ప్రస్తుతానికి మరి స్టార్టింగ్ కాబట్టి చేస్తామని అంటున్నారు. చేస్తే బాగుంటుందని మా పేద ప్రజలకి మేము కోరుకుంటున్నాం.